ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందట. రేవంత్ సర్కార్ వ్యవహారం కూడా అలాగే ఉంది. పాలన చేత కాదు కానీ నోరు బారేసుకోమంటే మాత్రం ముందుంటారు. పైసా ఆదాయం తెచ్చే తెలివిలేని కాంగ్రెస్ పాలకులు అప్పులు తేవడానికైతే ఎగబడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 1,50,000 కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రం నెత్తిన రుద్దారు. మళ్ళీ ఇప్పుడు కొత్త అప్పు కోసం వెంపర్లాడుతోంది రేవంత్ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదు, ఒక పాలసీ లేదు, రాష్ట్ర రెవెన్యూ పెంచే మేధస్సు లేదు, మ్యాచింగ్ గ్రాంట్స్ చూపించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే తెలివి కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి పైసా ఆదాయం రాలేదు. ఒక్క ఏడాదిలోనే తెలంగాణను పతన మంచును నిలబెట్టారు కాంగ్రెస్ ఏలికలు. ఆఖరికి ఆస్తులు తనఖా పెట్టే స్థాయికి దిగజారింది రాష్ట్ర ప్రభుత్వం. టీజీఐఐసీ భూముల్ని కుదవబెట్టి కొత్త అప్పులు తెస్తున్నారు. ఆల్రెడీ 1,50,000 కోట్లు అప్పు చేశారు. అందులో నుంచి జనానికి నయా పైసా అందింది లేదు. అప్పు తెచ్చిన పైసలన్నీ ఏమయ్యాయో ఎటుపోయాయో దేవుడికే తెలియాలి. కొత్త అప్పు కోసం రేవంత్ ప్రభుత్వం 3 బ్యాంకుల్ని సంప్రదిస్తే అందులో ఒక బ్యాంకు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ బ్యాంకుతో సర్కార్ అవగాహన కుదుర్చుకున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఆర్బీఐ గ్యారంటీతో బాండ్లను జారీ చేయనుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూములను కుదవబెట్టి రేవంత్ సర్కార్ ఈ కొత్త అప్పు చేసింది. సుమారు 400 ఎకరాలు తనఖా కింద పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకొస్తున్నారు. అప్పు చేసి పప్పుకూడు అనే సామెతను కాంగ్రెస్ ప్రభుత్వం బాగా వంటబట్టించుకుంది. ఎందుకంటే ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని జమానతుగా పెట్టి అప్పు తీసుకోవడం గడిచిన 10 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇక ఈ పద్ధతిలో అధిక వడ్డీ భారం మరొక ప్రధాన అవరోధం. అప్పులు తెచ్చినంత వరకు బాగానే ఉంటుంది, వడ్డీలు కట్టేటప్పుడే దేవుడు కనిపిస్తాడు. ఈ కొత్త అప్పు ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై నెల 100 కోట్ల వడ్డీ రూపాయలు భారం పడబోతోంది. అయినా ఈ అప్పు రేవంత్ తన జేబుల నుంచి తిరిగి కడతాడా? అడ్డగోలుగా ఛార్జీలు పెంచి మళ్లీ ప్రజల నుంచే ఆదాయాన్ని పిండుకుంటాడు. ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినామని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినామని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ ఆదాయం కోసం ఏటికి ఎదురెదుతున్నాయి. అందులో ఒకటి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ. గల్లాపెట్టను గలగల్లాడించే ప్రధాన శాఖల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. కానీ అలాంటి శాఖ ఈ ఒక్క ఏడాదిలోనే గుడ్లు తెలిసింది. రెవెన్యూ విషయంలో టార్గెట్ను చేరుకోలేక చతికిలబడింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 14,000 కోట్లకు పైగా ఆదాయం రాగా 2024-25కు 18,000 కోట్ల పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే ఇప్పటివరకు అందులో సగం మాత్రమే వచ్చింది. గతం కంటే 22% అధిక రెవెన్యూ తేవాలంటే ఎలా సాధ్యమని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తుకుంటున్నారు. ఇటు ఆర్టీసీది కూడా అదే కథ. కేసీఆర్ ఆర్టీసీని బతికిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉన్న ఊపిరిని కూడా తీసేస్తోంది. చేతిలో పైసలు లేక ఉద్యోగులు పొదుపు చేసుకున్న సహకార పరపతి నిధిని ఎడాపెడా వాడేసింది ఆర్టీసీ. అత్యవసరాలకు రుణం తీసుకునే వీలు లేకుండా నిధిని మొత్తం మాయం చేశారు. ఆర్టీసీలోని సీసీఎస్ దివాళా దశకు చేరుకోవడంతో సంస్థలోని చిరుద్యోగుల జీవితాలు ఆగమాగమవుతున్నాయి. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, అనారోగ్య సమస్యలతో కొందరు, ఇతర కుటుంబ అవసరాల కోసం మరికొందరు డబ్బాదా చేసుకుంటే దాన్ని కూడా బుక్కబెట్టారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులు లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అధిక వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కారుది గురువింద గింజ నీతి. ఏడాదిలోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం అతిపెద్ద జోక్. గత అప్పుల విషయంలో కాంగ్రెస్ పాలకులు నోటికొచ్చిన అబద్ధాలని చెబుతున్నారు. లేని అప్పులను కూడా శ్వేతపత్రాల్లోకి జొప్పించారు. గత ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా సద్వినియోగమైంది. అందులో కించిత్ అనుమానం కూడా లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మన కళ్ల ముందే కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్ తీరాన టీవీగా నిలబడ్డ కొత్త సచివాలయం కేసీఆర్ రెక్కల కష్టానికి నిలువెత్తు నిదర్శనం. అంతెందుకు, ఇవాళ సీఎం రేవంత్ రివ్యూలు చేస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది కేసీఆర్ కట్టించిందే కదా. జిల్లాలో అధునాతన కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లు ఎవరు కట్టారు? అవన్నీ గాల్లోంచి ఊడిపడ్డాయా? 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఊరికేనే వచ్చాయా? కాబట్టి మాట్లాడితే మీనింగ్ ఉండాలి. పాలన చేతగాని కాంగ్రెస్ పాలకులు తెచ్చేవన్నీ అప్పులు, చేసేవన్నీ ఎగవేతలు.